ఫ్రెండ్స్, భక్తుల పాలిట కల్పవల్లిగా చింతలూరు వంశస్థుల ఆడపడుచు శ్రీ నూకాంబిక అమ్మవారు ప్రసిద్ధిగాంచారండి. ఏటా శుద్ధ త్రయోదశి రాత్రి నుంచి జాతర తీర్థ మహోత్సవాలు మొదలవుతాయి. కోస్తా జిల్లాలతో పాటు ఇతర ప్రాంతాల నుండి సుమారు 25 లక్షల మంది భక్తులు అమ్మవారి దర్శనానికి వస్తూ ఉంటారు. పవిత్ర గౌతమి నది తీరాన ఉన్న ఆలమూరు మండలం చింతలూరులో కొలువైన అమ్మవారికి 3 దశాబ్దాల చరిత్ర అయితే ఉన్నదండి. చింతలూరు గ్రామ శివారులో పాలచిట్టు త్వరలో అమ్మవారు వెలిశారు. అమ్మవారి విగ్రహాన్ని అప్పటి పిఠాపురం మహారాజ్ సహకారంతో ప్రతిష్ఠించినట్లు చారిత్రక ఆధారాలు బట్టి మనకు తెలుస్తుందండి. చంటి పిల్లల పాలిట అమృతవల్లిగా, సకల పాపాలను హరించే మాతృమూర్తిగా అమ్మవారు అయితే ఇక్కడ పేరు పొందారండి. అమ్మవారికి చిన్నారులతో కాగడాలు వెలిగించి వారకళ్ళు, తుళ్ళు బిళ్ళ దిష్టి తీస్తే తట్టు, పొంగు, ఆటలమ్మ వంటి అంటువ్యాధులు పోతాయని భక్తుల విశ్వాసం. ఫ్రెండ్స్, చింతలు తీర్చే తల్లిగా, బాలహరిష్టాలను హరించే గ్రామదేవతగా చింతలూరు గ్రామంలో ఇక్కడ అమ్మవారు అయితే వెలిసారండి. ఇక్కడ అమ్మవారి దర్శనానికి ప్రతిరోజు కొన్ని వేల మంది భక్తులు వస్తూ ఉంటారు. నేను ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా అమ్మవారి దర్శనానికి అయితే వెళ్ళడం జరిగింది. అయితే ఇక్కడ అమ్మవారి జాతరలో ఎవరికి ఎటువంటి ప్రాబ్లం లేకుండా అన్ని ఏర్పాట్లు అయితే ముందుగానే చేశారు. అయితే ఎన్ని ఏర్పాట్లు చేసినా ప్రమాదం అనేది ఎప్పుడు ఎలా వస్తుందో అనే విషయం ఎవరికీ తెలియదు కదండి. ఫ్రెండ్స్, ఒక పక్కన అయితే అమ్మవారి జాతర అయితే జరుగుతుంది, మరొక పక్కన మందుగుండి సామాగ్రి అయితే పేలుస్తున్నారు. భారీ మందుగుండి సామాగ్రి రకరకాలుగా తయారు చేసి మందుగుండి సామాగ్రి అయితే పేలుస్తున్నారండి. అయితే ఇక్కడ అమ్మవారి జాతర జరిగే టైంలో ఒక జివ్వ వచ్చి ఇక్కడ తాటాకు చలువ పందిర్లు అయితే వేశారు. ఆ చలువ పందిర్ల మీద ఒక జివ్వ పడడం వల్ల ఇక్కడ వేసిన చలువ పందిరి అయితే అంటుకోవడం జరిగిందండి. వెంటనే అందరూ స్పందించి మంటలు ఆర్పడం జరిగింది. ఫ్రెండ్స్, అమ్మవారి జాతరలో ఎవరికి ఎటువంటి ప్రాబ్లం రాకుండానే ముందుగానే కొన్ని ఏర్పాట్లు అయితే చేశారండి. అందులో ఫైర్ ఇంజిన్ కూడా ఉంది. అందుకే ముందుగా ఏర్పాటు చేసుకున్న ఫైర్ ఇంజిన్ కూడా వెంటనే అందుబాటులోకి రావడం, ఇక్కడ మంటలు ఆర్పడం అయితే జరిగింది. భక్తులకు ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేదండి. విద్యుత్ శాఖ వారు వెంటనే కరెంటు సప్లైని అయితే ఆఫ్ చేశారు. అయితే కరెంటు సప్లై ఆఫ్ చేసిన ఒక పక్కన మంటలు చెలరేగిన ఇక్కడ అమ్మవారి జాతర అయితే ఆగడం అనేది జరగలేదండి. అమ్మవారి జాతర కొనసాగుతూనే ఉన్నది. ఆ చీకట్లోనే అమ్మవారి జాతర కూడా నిర్వహించారు. తర్వాత కరెంటు సప్లై వారు కరెంటు ఆన్ చేయడం వల్ల కరెంటు కూడా వచ్చేసింది. అప్పుడైతే అమ్మవారి జాతర చాలా ఘనంగా అయితే నిర్వహించారండి. ఇన్ని సంవత్సరాల చరిత్రలో ఎప్పుడూ ఇలాంటిది అగ్ని ప్రమాదం అయితే జరగలేదు. ఆ అమ్మవారి దయ వల్ల ఎవరికి ఎటువంటి ప్రాబ్లం అయితే జరగలేదండి. ఫ్రెండ్స్, మీరు నా వీడియోని పూర్తిగా చూసిన తర్వాత లైక్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మన యూట్యూబ్ ఛానల్ ఆర్ఆర్ గోదావరి తెలుగు. ఫ్రెండ్స్, కోరిన కోరికలు తీర్చే చల్లని తల్లి శ్రీ చింతలూరు గ్రామ దేవత అయిన శ్రీ నూకాంబిక అమ్మవారి యొక్క ఆలయ విశేషాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. ఫ్రెండ్స్, శ్రీ నూకాంబిక అమ్మవారు పాలచిట్టు త్వరలో వెలిసారండి. ఒకరోజు అమ్మవారు కళ్ళలో కనిపించి, నేను పాలచిట్టు త్వరలో ఉన్నాను, అక్కడ నుండి నన్ను బయటికి తీసి అరటి చెట్టు నారతో ఒక ఉయ్యాల తయారు చేసి ఆ ఉయ్యాలలో నన్ను ఉంచి ఉయ్యాల ఊపమని, అప్పుడు ఊపినప్పుడు ఆ విగ్రహం ఎక్కడైతే పడుతుందో అక్కడ అమ్మవారికి ఆలయం నిర్మించమని అమ్మవారు కలలో కనిపించి చెప్పారంటండి. ఆ విధంగానే అక్కడ అరటి చెట్టు నారతో ఒక ఉయ్యాల తయారు చేసి అమ్మవారికి ఊపినప్పుడు ఆ విగ్రహం ఎక్కడైతే పడిందో అక్కడే అమ్మవారికి పెద్ద ఆలయం అయితే నిర్మించారండి. అలాగే ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా అంగరంగ వైభవంగా కనుల విందుగా ఇక్కడ పెద్ద జాతర మహోత్సవాలు అయితే నిర్వహిస్తున్నారండి. ఫ్రెండ్స్, మీరు నా వీడియోని చూసి లైక్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ ఆర్ఆర్ గోదావరి తెలుగు.
ఫ్రెండ్స్, శ్రీ చింతలూరు నూకాంబిక అమ్మవారిని బాల అరిష్టాలను హరించే గ్రామదేవతగా కొలుస్తారండి. అందుకే జాతర మహోత్సవాల సందర్భంగా ఇక్కడికి వచ్చిన చిన్నపిల్లలను కింద పడుకోబెట్టి అమ్మవారిని దాటిస్తూ ఉంటారు. అంతేకాదు చిన్నపిల్లల చేత కాగడాలు, తుళ్ళు బిళ్ళ తీయిస్తారు. అలాగే నారకాలతో దిష్టి కూడా తీయిస్తారండి. అలా చేస్తే చిన్నపిల్లలకు ఎటువంటి అనారోగ్య సమస్యలు ఉండవనేసి భక్తుల నమ్మకం. ఇక్కడ చిన్నపిల్లలు చూడండి, అమ్మవారిని దాటిస్తున్నప్పుడు వాళ్ళు ఏడవకుండా బాగా ఎంజాయ్ చేస్తూ చూస్తూ ఉన్నారు. ఒకసారి మీరు కూడా చూడండి. చూసి నా వీడియోని లైక్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అంతేకాదండి, ఇక్కడ జాతర మహోత్సవాల సందర్భంగా రకరకాల డ్యాన్స్ ప్రోగ్రాలు అయితే పెట్టారండి. అలాగే విద్యుత్ దీపాలంకరణ అయితే చాలా బాగున్నది. భారీ మందుగుండు సామాగ్రి కూడా పేలుస్తున్నారు. ఒకసారి మీరు కూడా అమ్మవారి దర్శనానికి అయితే తప్పకుండా రండి. మీరు నా వీడియోని లైక్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ ఆర్ఆర్ గోదావరి తెలుగు.